రాజ్ కుమార్కి ఒక పొలిటికల్ పార్టీ ₹1 ఇచ్చిందని నిరూపిస్తే చాలు. 1,00,000 కాదు, 2,00,000 కాదు, ₹1 ఇగో ఈ పలానా ప్రోగ్రామ్ నువ్వు చేయకు, నీకు ₹10 ఇస్తామని చెప్పేసి ఎవరన్నా నాకు ఆఫర్ ఇచ్చినట్టు కానీ ఆ ఆఫర్ని నేను లొంగి నేను అటువంటి ప్రయత్నాలను నా జాతిని తప్పుదోవ పట్టించినట్టు ఏ ఒక్క కార్యక్రమంలో నేను చేసిన ఈ 10 సంవత్సరాల ఉద్యమంలో చూపించిన పెళ్లి చేసుకోకుండా పోరాటం చేస్తున్నా అని చూపిస్తుంది కేవలం పోకడలకేనా? నిజంగానే మీ అవసరాలు వచ్చినప్పుడు వయసు రీత్యా మీరు ఒక డాక్టర్, అవును, మీ బాడీ నీడ్స్ మీ అవసరాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా తీర్చుకుంటున్నారు? కేవలం పోకడల కోసమే ఈ పెళ్లి లేదు ఏం లేదు, నేను ఓన్లీ మా జాతి బిడ్డలకే అంకితం అని చెప్పే మీ స్టేచర్ ఎంతవరకు నిజం? ఎలా నమ్మాలి మిమ్మల్ని మీ జాతి బిడ్డలు అంటే? ఏమంటారు? పెళ్ళి ఇప్పుడు మీరు బాడీ అండ్ మన జీవితాన్ని ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని కూడా వయసురీత్యా డిస్క్రైబ్ చేశారు కాబట్టి తప్పకుండా బీయింగ్ ఏ డాక్టర్ నేను చెప్పగలుగుతాను. నాకు ఇప్పటివరకు అయితే ఆలోచన లేదు. ఉన్నంత వరకు, నాకు నేను నడవగలిగినంత వరకు, నాకు నేను మాట్లాడగలిగినంత వరకు, నాకు నేను డ్యూటీ చేసుకున్నంత వరకు, ఒకవేళ ఉద్యోగం పోయిన తర్వాత కూడా నా స్టెథోస్కోప్ను ఏ గవర్నమెంట్ తీసుకోదు. నా డాక్టర్ అనే పేరును సమాధి మీద కూడా ఎక్స్ డాక్టర్ అని రాయడు. ఒక ఐపీఎస్ రిటైర్ చేస్తే ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ లాఠీ, టోపీ, పిస్తలు అన్నీ తీసుకుంటారు. నా దగ్గర నుంచి ఏమీ తీసుకోరు వాళ్ళు. ఒకవేళ నేను రిటైర్ ప్రభుత్వ ఉద్యోగం వదిలేసినా కానీ అక్కడ వచ్చే 1,00,000-1,50,000 కాకుండా బయట పోయి పెట్టుకుంటే నెలకు 10 లక్షలు సంపాదించుకునే తెలివి ఆ స్టెథోస్కోప్ నా దగ్గర ఉంది. కాబట్టి దేనికి భయపడేది లేదు. అండ్ మీరు అన్నట్టుగా వయసు రీత్యా రేపటి రోజున నాకు ఒక తోడు అవసరం ఉంది అన్నప్పుడు తప్పకుండా ఆ ఆలోచన నాకు ఇప్పటిదాకా రాలేదు. రాగలిగినప్పుడు ఈ సమాజం ఈ పరిస్థితులు నాకున్నప్పుడు అప్పుడు ఆలోచిస్తాను సార్. జీవితంలో ముందుకు నడుస్తున్నప్పుడల్లా ఎప్పుడైతే బయటకు వెళ్తామో చాలా సేఫ్గా బయటికి వస్తామో లేదో తెలియదు. బికాస్ మీరు వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్తారు, మీ వెనకాల పెద్ద సైన్యమేం లేదు. అవును, ఇవ్వడానికి మీ వెనకాల నమ్ముకొని వచ్చిన ప్రజలకు కూడా ఒక ₹2 ఇచ్చి వాళ్ళకి బీరో బిర్యానీయో తినిపించడానికి కూడా మీ దగ్గర ఏం లేదు. కేవలం మీ ఆశయం కోసమే ముందుకెళ్తున్నప్పుడు, మీ జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసేలేదు. ఈ క్రమంలో చాలాసార్లు బెదిరింపు కాల్స్ రావచ్చు, థ్రెట్ రావచ్చు, చంపేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఏంది మీ ఆశయం ఏంటి? జీవిత ఆశయం ఏంటి? ఏంటి మీ లక్ష్యం? అయితే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో మానవ జన్మ అనేది అతి పవిత్రమైనది. పుట్టినందుకు ఏదో ఒకటి చేసిన తర్వాత దానికి ఒక అర్థం అనేది ఇచ్చిపోవాలి మనం. బురదలో పంది కూడా ఈరోజు పుడుతుంది, అదే బురదలో బోరి అక్కడే చచ్చిపోతుంది. ఈరోజు ఏ జీవరాశిని చూసినా కానీ మానవ కోటికి సంబంధించిన మిగతా జీవరాశి, కోటి జీవరాశిలో ఏ దానికి కూడా తెలివి లేదు. భగవంతుడు కేవలం మానవుడికి ఎందుకు ఇచ్చాడంటే నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని రమ్మన్నాడు. మనము తండాలో పుట్టావు, డాక్టర్ అయిపోయావు, ప్రభుత్వము అధికారి అయిపోయావు, నువ్వు అనుకుంటే కార్లు, బంగ్లాలు, నీకు ఏసీలు అన్నీ ఉన్నా కానీ నువ్వు అందరిలా ఉండిపోతే అక్కడే ఉండిపోతావు. ఉన్నంత వరకు నాకు వచ్చినటువంటి అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాని కోసము, ఆ మంచి కోసం తాపత్రయపడుతూ ఉన్నంత వరకు ఆ మంచిలోనే నిమగ్నం అవ్వాలనుకున్నాను. నా చివరి శ్వాస వరకు కూడా నేను ముందు అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎటువంటి రేపటి రోజున మీరు అన్నట్టుగా రాజకీయ నాయకుడిగా ఎదిగినా, మంత్రిగా ఎదిగినా, ప్రధానమంత్రిగా ఎదిగినా, ముఖ్యమంత్రిగా ఎదిగినా, కేంద్ర మంత్రిగా ఎదిగినా కానీ ఇదే హావభావాలతో, ఇదే కమిట్మెంట్తో, ఇదే సమాజం కోసము నిలబడతాను. ఏది శాశ్వతం కాదు. ఎందుకంటే నేను వైద్యుని కాబట్టి చెప్తా ఉన్నాను, శాశ్వతం ఏది కాదని. ఎందరో 100 మంది నా చేతుల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. చివరి క్షణంలో వారు చనిపోయిన తర్వాత ఈ కనబడని గాలి ఆగిన వెంటనే మేము డిసైడ్ చేస్తాం డెడ్ బాడీ అని చెప్పగానే అప్పటిదాకా ఉన్నటువంటి నాన్న అన్న కొడుకు వెళ్ళిపోయాడు, నాన్న అన్న కూతురు కూడా దూరం వెళ్ళిపోయింది, నా భర్త అయ్యో భర్త అన్నటువంటి ఆ భార్య కూడా దూరం వెళ్ళిపోయింది. ఎందుకంటే డెడ్ బాడీ అయిపోయింది. అంటే నీ సొంత సంబంధికులు కూడా, రక్త సంబంధికులు కూడా నీలో ఉన్నటువంటి కనబడని గాలి ఆగిపోయిందని మేము డిసైడ్ చేస్తామే. అప్పుడు నువ్వు చెత్త, దేనికి పనికిరాని చెత్త. ఇంటికి కూడా అంబులెన్స్లో, మురికి అంబులెన్స్లో తీసుకెళ్ళి ఇంట్లో పడేసి తెల్లారుజామున మళ్ళీ సాయంత్రం వరకు నేను తీసుకెళ్ళి బొందబెట్టడమో, అగ్నికి ఆహుతి చేయడమో జరుగుతుంది. కాబట్టి మనం పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళాం. ఉన్నంత వరకు ఈ శరీరాన్ని సమాజం కోసం వినియోగించే పోవాలి. ఉన్నంత వరకు ఆ యజ్ఞంలో భాగస్వాములు కావాలనే నిర్ణయించుకున్నాము. సప్త భవానీ మాతల తోడుగా సవలాల్ మహారాజ్, మా గురువులు హతిరామ్ మహారాజ్, బాలాజీ మహారాజ్ వారితో ప్రమాణపూర్తిగా ఉన్నంత వరకు ఈ జీవితం సమాజం కోసం, కేవలం బంజారాలకు కాదు, గిరిజన ఆదివాసులు కావచ్చు, మా చెంచులు కావచ్చు, కోయలు కావచ్చు, యానంలు కావచ్చు, ఎరకలు కావచ్చు, దళిత బిడ్డలు కావచ్చు, మాదిగలు కావచ్చు, బీసీ కులస్తులు కావచ్చు, ఆపదలో ఎవరున్నా కానీ వారి కోసం నిలబడడానికి నేనున్నాననే ధైర్యం ఇవ్వడానికి ఏ అవకాశం వచ్చినా దాన్ని తూచా తప్పకుండా ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేయడానికి నా చివరి వరకు ప్రయత్నం చేస్తాను. అద్భుతమైన జీవిత సత్యాలని చెప్పారు రాజ్ కుమార్ గారు. బట్ జీవితంలో డాక్టర్ ఉండి ఏసీ రూమ్లో స్టెథోస్కోప్స్ పట్టుకొని 4 నెలలు వస్తే జీతం లెక్క పెట్టుకునే అద్భుతమైన జీవితాన్ని వదిలేసి ఎప్పుడైనా జీవితంలో ఒంటరిగా ఉండి కుమిలిపోయారా, ఏడ్చారా ఎప్పుడైనా? చాలా. అంటే నా ఎదుగుదలలో కావచ్చు, నా జీవిత ప్రస్థానంలో కావచ్చు, చెప్పాను కదా, ఒక మారుమూల తండాలో బురదలో వర్షాలు పడితే ఇక్కడ దాకా ఇనికిపోయేటువంటి రోడ్లు, బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చదువుకొని ఒకానొక సమయంలో రాత్రిపూట నాకు తేలు గడిస్తే
సైకిల్ కూడా మా నాన్న తీసుకొని ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే ఆర్ఎంపీ వైద్యులు అక్కడ ఆ తండాలో అది కూడా లేదు. అది కూడా 10 కిలోమీటర్లు తీసుకెళ్లే సమయంలో తేలు కుడితే దాన్ని మంటతో నేను ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో పామో తేలో కుడితే బతికేయడానికి ఒక డాక్టర్ కావాలని చెప్పేసి ఆ 6వ తరగతిలో ఉన్నప్పుడు నాకు అనిపించింది. అదే హితువుగా పట్టుకొని నేను డాక్టర్ అవ్వాలి అనుకొని కష్టపడ్డాను. అటువంటి కష్టంలో కావచ్చు, చిన్నప్పుడు నా ప్రస్థానం చేసినట్టయితే పాల ప్యాకెట్లు వేసాను, పేపర్లు వేసాను, చికెన్ సెంటర్లో పనిచేశాను. అదేవిధంగా నిజంగా చెప్పాలంటే బోల్డ్గా చెప్తాను, మా తండాలలో గుడుంబ పెట్టేవాళ్ళు. ఆ గుడుంబ కోసం బెల్లం వచ్చేది, ఆ మూటలు కూడా మోసేవాడిని. రాత్రిపూట హమాలి పనులు కూడా చేసాం. అన్నీ చేసి కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా సమాజం కోసం నేను ముందుకెళ్తా ఉంటే మీరు చెప్పినట్టుగా సొంత సామాజిక వర్గాలే కావచ్చు, లేదంటే పొలిటికల్గా ప్రత్యర్థులుగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు వరకు కొన్ని నిందలు వేస్తూ ఉంటారు. అది బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో రాత్రి బవలు అహర్నిశలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తండాకి ఈ రోజు వరకు నేను విజిట్ చేసి ఉంటాను.